ఈ ప్రపంచంలో మనల్ని బాగా ఎక్కువగా ఆశ్చర్యపరిచే నాగరికతలు 3 ఉన్నాయి. వాటిలో ఒకటి ఈజిప్ట్ కాగా రెండోది సింధు నాగరికత, మూడోది మయన్ల నాగరికత. మయన్లు భవిష్యత్తును ముందే ఊహించడం, సూర్యుడిని భక్తితో కొలవడం, పిరమిడ్ల నిర్మాణాలు, ఇలా మయన్లకు సంబంధించి ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి బాల్ గేమ్. మధ్య అమెరికా ప్రాంతంలో నివసించిన మయన్లు ఈ క్రీడను ఆడేవారు. ఇప్పుడున్న అరిజోనా, న్యూ మెక్సికో, హోండుసర్, బెలీజ్ ప్రాంతాల్లో ఈ గేమ్ ఆడేవారు. ఇది మామూలుగా ఆడుకొని ఉంటే ఆశ్చర్యం అక్కర్లేదు, కానీ చనిపోయిన వాళ్లను రబ్బరు బంతులుగా మార్చి ఆడేవాళ్ళు. ఈ గేమ్ ని మయన్లు ఎంతో ఆసక్తిగా ఆడేవారు. తమ సమాజంలో సాంస్కృతిక అంశాల్లో ఈ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. క్రీస్తు శకం 250లో ఈ గేమ్ ప్రారంభమైనట్లు అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే చాలా క్రీడల్లో 2 జట్లు పోటీ పడుతున్నాయో, మయన్ల కాలంలో కూడా 2 జట్ల మధ్య ఈ బాల్ గేమ్ ఉండేదని అంచనాలున్నాయి. అయితే ఈ గేమ్ రూల్స్ ఎలా ఉండేవి అనేది మాత్రం ఎవరికీ తెలియవు. అప్పట్లో మయన్లు ఇంగ్లీష్ లెటర్ ఐ ఆకారంలో ఉన్న మైదానంలో దీన్ని ఆడేవారు. వాళ్ళు ఆడే మైదానం చుట్టూ రాళ్లతో కట్టిన గోడలుండేవి. వాటిని మధ్యలో ఉన్న మైదానంలో ఆడేవారని తెలిసింది. ఆటలో గాయాలవ్వకుండా ఉండేందుకు తగిన రక్షణా చర్యలు కూడా తీసుకునేవాళ్ళని తెలిసింది. ఈ బాల్ గేమ్ ఆడే సమయంలో కొన్ని కారణాలతో ప్లేయర్లలో కొందరు చనిపోయేవాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళని బాల్ గా తయారు చేసి, మయన్ల కాలంలో ఇలాంటి ప్లే కోర్టులు చాలా చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఆట హింసాత్మకంగానే ఉండేది. ప్రత్యర్థి ప్లేయర్లను కావాలని చంపేసేవాళ్ళు. అలా ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్లుగా క్రీడ సాగేదని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆటలో వాడే బంతులను శవాల ఆధారంగా తయారు చేసేవారని తెలిసింది. శవాలను తగలబెట్టి ఆ బూడిదతో బంతులు రూపొందించేవారని సమాచారం. ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు మెక్సికోలోని ఆంథ్రోపాలజీ చరిత్ర జాతీయ సంస్థకు చెందిన పురాతత్వవేత్త జువాన్ ఎడ్వర్న్ 2020లో మయన్ల నాగరికతపై పరిశోధనలు చేశారు. ఆ సమయంలో వారికి భూమిలో ఒక నేలమాళిగ కనిపించింది. అది మెక్సికోలోని చియాపాస్ లో ఉన్న తొనీనాలో గల పిరమిడ్ కి కింద ఉంది. అది 1000 ఏళ్ల నాటిదని తేల్చారు. చీకటిగా ఉన్న ఆ గది లోపలికి వెళ్లిన పరిశోధకులకు అంతా అయోమయంగా అనిపించింది. లోపల గందరగోళంగా కొన్ని మెట్లు ఉండగా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి. వాటిలో దాదాపు 400 పాత్రలను గమనించారు. వాటిలో బొగ్గు, బూడిద, మొక్కల వేర్లు, సహజమైన రబ్బర్ ఉండేదని తెలిసింది. నేలమాళిగలోని ప్రాంతంలో ఉన్న బూడిద అప్పటి మయన్లను పాలించిన వారి అస్థికలు కావచ్చని పురాతత్వవేత్తలు అంచనా వేశారు. ఆ అస్థికలను రబ్బరు బంతులుగా మార్చడం ద్వారా చనిపోయిన వారు ఎప్పటికీ తమతోనే ఉంటారని మయన్లు భావించేవారు. ఇలా చేయడం వలన చనిపోయిన పాలకులు అమరులు అవుతారని మయన్లు నమ్మి ఉంటారని అంచనా వేస్తున్నారు. నేలమాళిగకు దగ్గరలోనే ఉన్న యాక్సి చిలాన్ ప్రాంతంలో పురాతత్వవేత్తలకు కొన్ని విగ్రహాలు లభించాయి. అవి బంతులను విసురుతున్నట్లుగా ఉన్నాయి. ఆ బంతుల్లో చనిపోయిన మనుషుల అవశేషాలు ఉన్నట్లు కనిపించాయి. తద్వారా నిపుణులు ఆ అంచనాకి వచ్చారు. అయితే నిజంగానే మయన్లు అలా చేశారా లేదా అనేది తెలియదు. దీనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు.